మొదటి చరణంలో నన్ను చాలా అబ్బురపరిచింది ఏంటంటే, ముద్దులొలికే మొక్కు పుడకై ఉండిపోయి ముత్యపు చినుక. ఇన్నాళ్ళ కొత్త చనవాన ఎన్నాళ్ళని దక్కుంటావి పైన. మీ ఇద్దరు మాత్రమే ఉండి లోకానికి తెలియనటువంటి అంశము ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏదైనా ఉంటే. ఇది చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి. ఇక్కడ గురువైనా శిష్యుడైనా, శిష్యుడైనా గురువైనా కవిత్వం కాదు, వ్యక్తిత్వమే కవిత్వమైన వ్యక్తి శాస్త్రి గారు. అందుకోసమే సీతారామ శాస్త్రి గారు నాకు గురువు గారు కాదు, అధ్యాపకులు కాదు, ఉపాధ్యాయులు కాదు, మరి ఏమిటి? ఆచార్యులు. సినిమా పాటని కేవలం కాంత సంహితలాగా కాకుండా ప్రభు సంహితలాగా, ఒక ధర్మశాస్త్రంలాగా, ఒక నీతి శాస్త్రంలాగా, ఒక వేదంలాగా భావించిన వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. అద్భుతంగా చెప్పారు సార్. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు